లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. తర్వాత ఆయన్ను సిట్ అధికారులు కోర్టుకు తరలించారు. లిక్కర్ కేసులో నిన్న 8 గంటల విచారణ తర్వాత ఆయన అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రస్తుతం విచారణ సాగుతోంది. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వమని కోరే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో జరుగుతున్న. రాజ్ కుమార్, ఇంకా కోర్టు విచారణ కొనసాగుతుందా? ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ప్రధానంగా ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి దాదాపుగా మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి తర్వాత జీజీహెచ్కి తీసుకుని వచ్చారు. జీజీహెచ్లో వైద్య పరీక్షలు పూర్తయినటువంటి తర్వాత కోర్టుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కోర్టు ప్రాంగణంలో ఉన్నాం. కోర్టు ప్రాంగణంలో ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని కూడా అనుమతి లేకుండా కూడా ఎవరిని కూడా కోర్టు ప్రాంగణంలోకి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, ఆయనకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ను మాత్రమే లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా ఎవరైతే సమాచారం ఇవ్వకుండా లోపలికి వచ్చారో ముందుగా కొంతమంది నియంత్రించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేదని చెప్పారు. ప్రతి వెహికల్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతుంది. ఈ క్రమంలో ఏదైతే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం ప్రధానంగా విజయవాడకి సంబంధించినటువంటి న్యాయమూర్తి ఏదైతే న్యాయస్థానంలో ప్రధానంగా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు నడుస్తుంది కాబట్టి ఇప్పటికే న్యాయమూర్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణానికి కూడా చేరుకున్నారు. ఈ న్యాయమూర్తి భాస్కర్ రావు ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరుపక్షాలు కూడా అంటే ఇటు సిట్కి సంబంధించినటువంటి న్యాయవాదులు, అదేవిధంగా ఏదైతే నాగార్జున రెడ్డికి సంబంధించి కూడా నాగార్జున రెడ్డి ఇద్దరు కూడా కోర్టు ప్రాంగణంలో జరిగింది. ఇరుపక్షాలు కూడా చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించబోతున్నారు. అసలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లో మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి పాత్ర ఏంటి, ఏ విధమైనటువంటి స్కామ్ జరిగింది, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం A4గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఏదైతే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి డిజిటల్ పేమెంట్స్ను ఆపేసి పూర్తిగా కూడా ఈ నగదు రూపంలోనే అటు డిజిటల్ పేమెంట్స్ అన్నింటినీ కూడా నియంత్రించి కేవలం నగదును మాత్రమే తీసుకోవడం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి, అసలు పాలసీని ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఈ పాలసీ మార్చడంలో ఎవరు క్రియాశీలకంగా పాత్ర వహించారంటే ఇదంతా కూడా మిథున్ రెడ్డి కనుసంధంలోనే జరిగిందని సిట్టు ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉంది. ఈ ఆరోపణలన్నిటిపైన కూడా ఒక తుది తీర్పు ఈరోజు ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నింటినీ కూడా నిన్న తీసుకుని వచ్చినటువంటి సిట్ అధికారులు వీటన్నింటినీ కూడా మిథున్ రెడ్డి ముందు ఉంచి ఆయన్ను రకరకాలుగా కూడా ప్రశ్నలు ఆయన ముందు ఉంచినటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డి కొన్నిటికి ఆయన సమాధానం చెప్పి, అదేవిధంగా కొన్నిటికి ఆయన సమాధానం తెలియదని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు న్యాయస్థానం ముందు ఎలాంటి వాదనలు వినిపించినటువంటి తర్వాత తదుపరి ప్రక్రియ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు లిక్కర్ స్కామ్లో నోటీసులు ఇచ్చి చేసినటువంటి వారందరినీ కూడా ఇప్పటికే దాదాపుగా ఉన్నటువంటి వారు 13 మంది ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ కూడా చేశారు కాబట్టి ఒకవేళ రిమాండ్కి పంపితే 13 మందిని ఇప్పటికి అదుపులోకి తీసుకున్నట్టు ఉంటుంది. ఒకవేళ ఏదైనా విచారణకు పిలిస్తే మళ్ళీ తదుపరిగా కస్టడీ పిటిషన్ కూడా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే వీటికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికీ ఫైర్లు చాలా పెద్ద ఎత్తున వచ్చి 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఇప్పటికే సిట్ అధికారులు ప్రాథమికంగా తేల్చినప్పటికీ ఇందులో ప్రధానంగా ఎవరెవరి పాత్ర ఏ విధంగా ఉండింది అంటే ఎంతెంతమందిని వాటాదారులుగా చేశారు, ఎన్నెన్ని షెల్ కంపెనీలుగా మార్చారు అంటే ఇప్పటికే కొంతమందిని దుబాయ్లో ఉన్నట్టుగా కూడా ప్రధానంగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. సిట్ అధికారులు అయితే మాత్రం దాదాపుగా ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తించారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడి నుంచి పైన ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చూడాలి. మరి కాసేపట్లోనే సిట్ అధికారులు ఏదైతే తమ యొక్క ఛార్జ్ షీట్ను కూడా ఇప్పటికే దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో దాదాపుగా కొంతమంది కొత్త పేర్లను కూడా తీసుకుని వచ్చారు. 8 మంది కొత్త పేర్లను కూడా తీసుకుని వచ్చారు. మరొక 20 రోజుల్లో ఏదైతే మెయిన్కి సంబంధించినటువంటి ఒక అడిషనల్ ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేయబోతున్నారు. అంటే దాంట్లో ఇప్పటికే ఒక ప్రాథమికంగా కొన్ని అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావిస్తూ కూడా ఛార్జ్ షీట్లు తీసుకొచ్చారు కాబట్టి మరి ఇప్పుడు చూడాలి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, ఏ విధంగా మిథున్ రెడ్డి ఈ లిక్కర్ పాలసీలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు ఏంటి అనేది కూడా ఇప్పుడు కోర్టు తేల్చబోతుంది కాబట్టి మరి చూడాలి ఏ విధంగా ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన దాంట్లో మిథున్ రెడ్డి
పాత్ర ఏంటనేది కూడా న్యాయమూర్తి ముందు మరి కాసేపట్లో వాదనలు కూడా ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.